బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దసరా మామూలు ఇవ్వలేదని నర్సును జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి దారుణంగా కొట్టిన హిజ్రాలు. ఈ సంఘటన సంచలనంగా మారింది. నెల్లూరు జిల్లా కందుకూరులో హిజ్రాలు దౌర్జన్యానికి దిగారు. రాడమే కొట్టిండ్రు వచ్చి ఇంకోసారి తీసివేసి మధ్యమత్తులో కోవూరు రోడ్లోని ఓ ఆసుపత్రికి వెళ్లి డిమాండ్ చేసినంత డబ్బులు ఇవ్వలేదని నర్సుపై దాడికి దిగారు. ఇష్టమొచ్చినట్లుగా బూతులు తిడుతూ జుట్టు పట్టుకుని ఈడ్చుకు వెళ్లి బట్టలు చించేసి నర్సుపై దాడి చేశారు 6 హిజ్రాలు. నెల్లూరు జిల్లా కందుకూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. దసరా మామూళ్లు డిమాండ్ చేస్తూ కొందరు ట్రాన్స్జెండర్లు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సుపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రాడమే కొట్టిండ్రు వచ్చి ఇంకోసారి తీసివేసి ఇక వివరాలు చూసినట్లయితే కందుకూరులోని కోవూరు రోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో 6 ట్రాన్స్జెండర్లు ప్రవేశించారు. అక్కడ విధుల్లో ఉన్న నర్సు వద్దకు వెళ్లి దసరా పండుగకు మామూలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఆమె ఇచ్చిన డబ్బు సరిపోలేదని ఆగ్రహంతో ఊగిపోయిన వారు ఒక్కసారిగా ఆమెపైకి దాడికి దిగారు. ఇక నిందితులు మధ్యమత్తులో ఉన్నారని అసభ్య పదజాలంతో దూషిస్తూ నర్సు జుట్టు పట్టుకుని లాగి ఆమె బట్టలు చించివేసి అమానుష్యంగా ప్రవర్తించారని ఆసుపత్రి సిబ్బంది తెలియజేస్తున్నారు. ఈ అరాచకంతో ఆసుపత్రిలో భయానక వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉండడంతో ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెలువడుతున్నాయి. ఇటీవల కాలంలో హిజ్రాల ఆగడాలు మితిమీరిపోతున్నాయని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.